నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే గుజరాత్లోని సూరత్లో ఏకంగా ఒకేసారి 1.5 లక్షల మంది కలిసి యోగాని నిర్వహించి గిన్నీస్ రికార్డ్ నెలకొల్పడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఈ యోగాంధ్రాని నిర్వహించాలి అనుకున్నప్పుడే గిన్నీస్ రికార్డుతో పాటు పలు రికార్డులు కూడా నెలకొల్పాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. మరి 175 దేశాలు కూడా ముందుకు కదిలి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరూ కూడా సంకల్పించారని చెప్పడం జరిగింది. ఇంకా మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్రాన్ని జరపాలనుకుందో అంత విజయవంతం అయ్యిందని, అదేవిధంగా గిన్నీస్ రికార్డు కూడా నెలకొల్పిందని మనం చెప్పవచ్చు. మరి మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే 2017లో వైజాగ్లో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగినప్పుడు నేను ర్యాలీ చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. అప్పటికీ కూడా పోలీసులు వద్దు, మోదీ గారి టూర్ ఉంది అని చెప్పినా కూడా ఆయన వినకుండా ఎయిర్పోర్ట్లో కూడా బైఠాయించి 2 ఇయర్స్లో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు చూస్తాను, 2 ఏళ్ళలో నేనేంటో చూపిస్తాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఒకసారి మనం ఈరోజు ఏదైతే యోగా డే పురస్కరించుకుని నరేంద్ర మోదీ గారు వస్తున్నారని తెలిసిన వెంటనే, అంటే షెడ్యూల్ రాగానే గత వారం రోజుల నుంచి కూడా వైసీపీ చేస్తున్నటువంటి హంగామా, వైసీపీ ఆంధ్రప్రదేశ్లో వైలెన్స్ సృష్టిస్తుంది అని చెప్పి కొందరైతే చెప్పడం జరిగింది. మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే గతంలో అంటే ఈ 1 వీక్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పర్యటనలు ఆ విధంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. పొదిలి కానివ్వండి, తర్వాత సత్తెనపల్లి రెంటపాలలో జరిగినటువంటి పర్యటన కానివ్వండి, మొత్తానికి అంటే లైక్ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అని చెప్పి ఎవరైనా సెంట్రల్ మినిస్టర్స్ కానివ్వండి, లేదంటే ఇలా పిఎం కానివ్వండి వస్తున్నప్పుడు చూపించాలనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం అని చెప్పి కొందరైతే విశ్లేషిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగినప్పుడు ఆయన వచ్చి అక్కడ రాద్ధాంతం సృష్టించడం, అంటే ఏ విధంగా అయినా సరే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తున్నాయన్నా, లేదంటే సెంట్రల్ మినిస్టర్స్, లేదంటే ప్రైమ్ మినిస్టర్ వస్తున్న నేపథ్యంలో వైసీపీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తన వైఖరి మార్చుకోవాలి అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. ఎప్పుడైనా పెట్టుబడులు వస్తున్నాయంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సరే వాటిని స్వాగతించాలి తప్పిస్తే వాటికి అడ్డుకట్టగా వైసీపీ తన వైఖరి మార్చుకోవాలి అని చెప్పి పలువురు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. 2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆరోగ్యం గురించి మాకు చెప్పారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ ఎంత మోతాదులో ఉప్పు వాడాలి, ఎంత షుగర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి సంక్షేమమే కాదు, ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. ఏదైతే విజన్ 2047 ఉందో అందులో ఆరోగ్యాన్ని కూడా మేము భాగస్వామ్యం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీ పరిపాలనలో ఈ 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 2024 వరకు మాకు ఎప్పుడైనా ఇటువంటివి చెప్పారా? ఎప్పుడైనా పెట్టుబడులు వచ్చాయా? ఈ 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయా? ఇటువంటి యోగా డేలను కానివ్వండి ఏవైనా ప్రతిష్టాత్మకంగా మీరు చేపట్టారా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో ఒకసారి ఒక 1 వీక్ బ్యాక్ నుంచి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పర్యటనలు తీసుకున్నట్లయితే పొదిల్లో కానివ్వండి, సత్తెనపల్లిలో కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్డ్గా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, సో ఇక్కడ కూటమి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో విఫలమైంది అని చూపించడానికే ఇటువంటి పర్యటనలు చేస్తున్నారా అనే ఒక ప్రశ్న అయితే అందరికీ డౌట్ రావడం జరుగుతుంది. మరి చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి. మరి మొత్తానికి ఈ యోగాంధ్ర 2025 ఏదైతే వైజాగ్లో నిర్వహించారో అది సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.